హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈష్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ ఉసిరికాయ పచ్చడి. మంచి రుచితో ఎక్కువ కాలం నిల్వ ఉండే ఉసిరికాయ ఊరగాయ పచ్చడి. నోటికి రుచిగా అప్పటికప్పుడు ఎవరైనా ఈజీగా పెట్టగలిగే ఉసిరికాయ నిల్వ పచ్చడి. ముక్క కొలతలతో ముక్క మెత్తబడకుండా అదిరిపోయే రుచితో ఎలా చేయాలో చూద్దాం. చేయడానికి నేను 1/2 kg ఉసిరికాయలను తీసుకున్నాను. ఈ ఉసిరికాయలు వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకొని ఉసిరికాయలకు తేమ లేకుండా ఇలా క్లాత్తో తుడుచుకోండి. మరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్ని క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఈ ఉసిరికాయలు పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 కప్పు చింతపండును విత్తనాలు లేకుండా తీసుకోవాలి. ఈ చింతపండులోకి హాట్ వాటర్ యాడ్ చేయండి. ఈ హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల చింతపండు మనకి మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి 1/2 టేబుల్ స్పూను మెంతుల్ని వేసుకోవాలి. మెంతులు ద్వారగా వేయించుకున్న తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేయాలి. ఆవాలు పూర్తిగా వేయించుకొని బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో 1/4 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉసిరికాయలను వేయాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉసిరికాయలను వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. ఫోక్తో చెక్ చేసుకుంటే ఉసిరికాయ కుక్ అయి ఉండాలి. మనం ఉసిరికాయలను గరిటెతో బౌల్లోకి తీసుకుందాం. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మిగిలిన ఉసిరికాయలను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ రాగానే తీసేయండి. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేయాలి. ఇలా ఆవాలు వేయించుకున్న తర్వాత 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. వేగిన తర్వాత చింతపండులో వాటర్ కూల్ అయిన తర్వాత ఇలా మిక్సీ మెత్తగా గ్రైండ్ చేసుకొని చింతపండును వేసుకున్న తర్వాత 2 లేదా 3 కరివేపాకు రెబ్బలను వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేయండి. ఇలా అన్నీ వేసి ఒకసారి కలపండి. చింతపండు గుజ్జు వచ్చేంత వరకు వేయించుకోవాలి. 7-8 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచి వేయించుకోండి. చింతపండు దగ్గర పడిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లిని పొట్టు తీసి వేయాలి. ఇలా ఒకసారి 2 నిమిషాలు కలిపిన తర్వాత ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టిన ఉసిరికాయల్లోకి వేయించిన ఆవాలను మెంతుల్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు కారాన్ని వేసుకోవాలి. ఉసిరికాయలకి పట్టేలాగా బాగా కలుపుకొని తర్వాత చింతపండు గుజ్జును మొత్తాన్ని వేయాలి. ఉసిరికాయలకు మొత్తానికి పట్టేంత వరకు కలుపుకోండి. వేడి అన్నంలోకి ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఆ ముక్క పంటికి తగులుతుంటే ఎంత రుచిగా ఉంటుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.